భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాట్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 18వ అధ్యాయము. సనత్ కుమారుడు ఈశ్వరునితో, మహాదేవా, శ్రావణ మాసంలో దశమి తిథి రోజు చేయాల్సిన వ్రతము మరియు దాని మహాత్మ్యాన్ని వివరించండి స్వామి అని అడిగాడు. అందులకు ఈశ్వరుడు, కుమారా, శ్రావణ మాసంలోని దశమి రోజున ఆషాదశమి వ్రతాన్ని ఆచరించాలి. ఈ మాసంలో శుక్లపక్ష దశమి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. ఈ విధంగా 12 మాసాల్లో ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాత శ్రావణ శుక్ల దశమి రోజున ఉద్యాపనం చెయ్యాలి. క్షత్రియులు తమ రాజ్యక్షేమం కోసం, అభివృద్ధి కోసం, వైశ్యులు వ్యాపారాభివృద్ధికి, రైతులు వ్యవసాయాభివృద్ధికి, గర్భిణీ స్త్రీలు పుత్రప్రాప్తి కొరకు, కోరుకున్న వరుడి కోసం కన్యలు, శ్రేష్ఠ బ్రాహ్మణులు యజ్ఞార్థం, రోగులు ఆరోగ్యప్రాప్తి కొరకు, పరదేశానికి వెళ్లిన తన పతి తిరిగి రావడానికై పత్ని, మరియు ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధిని కోరుకునే మానవులంతా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమ తమ కష్టాల నివారణకై మరియు కోరికలు తీరుటకై ఈ వ్రతాన్ని ఆచరించాలి. శ్రావణ శుక్ల దశమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఈ వ్రత సంకల్పం చేసుకోవాలి. సాయంకాలం మరలా స్నానం ఆచరించి ఇంటి ప్రాంగణంలో అన్ని దిశలల్లో పుష్పపల్లవాలతో, చందనంతో లేదా గోధుమ పిండితో అధిదేవతలను, శస్త్రవాహనయుక్త స్త్రీరూప శక్తులను నక్తవేలలో పూజించాలి. నేతితో చేసిన నైవేద్యాలు మరియు ఆ ఋతు సమయంలో లభ్యమయ్యే అన్ని రకాల ఫలాలను నైవేద్యంగా సమర్పించాలి. అందరు దేవతలకు వేరువేరుగా దీపాలను సమర్పించాలి. తరువాత తమ కార్యసిద్ధికై ఇలా ప్రార్థించాలి. ఓ దిగ్దేవత, మీ దయ వలన, మీ కరుణా కటాక్షాల వలన నా సకలాభిష్టాలు నెరవేరుగాక అని ప్రార్థించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు సమర్పించాలి. ఓ మునిశ్రేష్ఠ, ఈ విధంగా ప్రత్యేక మాసంలోని శుక్లపక్ష దశమి రోజున ఈ వ్రతాన్ని ఆచరించి సంవత్సరం తరువాత ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన కోసం సువర్ణంతో లేదా వెండితో లేదా పిండితో దశదిక్పాలకులను నిర్మించాలి. శ్రద్ధాభక్తులతో స్నానమాచరించి, శుచి అయిన వస్త్రాలను ధరించి, ఆభూషణాలతో అలంకృతమై బంధుబాంధవులతో కలిసి దశదిక్పాలకులను పూజించాలి. ఇంటి ప్రాంగణంలో వేదోక్త మంత్రాల ద్వారా దిగ్దేవతలను స్థాపించాలి. దేవతలు మరియు దానవులతో నమస్కరింపబడే ఈ భువనానికి స్వామి అయినటువంటి ఇంద్రుడు మీ సమీపంలోనే ఉంటాడు. ఐంద్రినామం గల దిగ్దేవతకు నమస్కారము. ఓ ఆశే, అగ్నితో మీ వివాహమైనందున మిమ్మల్ని ఆగ్నేయము అంటారు. మీరు తేజస్వరూపము మరియు పరాశక్తి కావున మీరు నాకు వరాన్ని ప్రసాదించండి. ఓ ఆశే, ఆ యమధర్మరాజు మీ సహాయంతోనే పాపులను దండిస్తాడు. కావున మీరు సంయమిని అని పిలువబడతారు. ఓ యామ్యే, నా ఉత్తమ మనోరథాలన్నింటినీ మీరు పూర్తి చెయ్యండి. తన హస్తాలలో ఖడ్గాన్ని ధరించిన మృత్యుదేవత కూడా మీ సహాయాన్ని, ఆశ్రయాన్ని పొందుతారు. కావున మీరు నిరుతి రూప అని పిలువబడతారు. మీరు నా కోరికలను నెరవేర్చండి. ఓ వారుని, సమస్త భువనాలకు ఆధారం మరియు జలచరాలకు స్వామి అయిన వరుణదేవుడు కూడా మీలో నివాసముంటాడు. కావున నా కార్యాలు మరియు ధర్మాలను పూర్తి చేయడంలో మీరు తత్పరులు కండి. మీరు జగత్తుకు ఆదిస్వరూపము, వాయుదేవతతో అధిష్ఠితులై ఉన్నారు. కావున మీరు వాయువ్యం అనబడుతారు. ఓ వాయవ్యమా, మీరు నా ఇంట్లో నిత్యము శాంతిని ప్రసాదించండి. మీరు ధనానికి స్వామి అయినటువంటి కుబేరునితో అధిష్ఠితులై ఉన్నారు. కావున మీరు ఉత్తర అనే పేరుతో ప్రఖ్యాతిగాంచారు. మీరు మా మనోరథాలను పూర్తి చేయండి. ఓ ఈశాన్యమా, మీరు ఈ జగత్తునకే స్వామి అయిన శివుడితో సుశోభితులై ఉన్నారు. కావున ఓ శుభాంగే, నా సకలాభిష్టాలను నెరవేర్చండి. మీకు నమస్కారము. సమస్త లోకాలపై అధిష్ఠితులైన సదా కళ్యాణాన్ని ప్రసాదించే మీరు ఎల్లప్పుడూ సనకాదిమునులతో పూజింపబడుతుంటారు. మీరు సదా నన్ను రక్షించండి. సకల నక్షత్రములు, గ్రహాలు,
తారాగణం, నక్షత్రమాతలు, భూత ప్రేత మరియు విఘ్నహర్త అయిన వినాయకుణ్ణి కూడా నేను శ్రద్ధాభక్తులతో పూజించాను. వారంతా నా అభీష్ట సిద్ధికై తత్పరులగుగాక. పాతాళంలో సర్పాలు మరియు ముంగీసల ద్వారా పూజింపబడే మీరు నాగపత్నుల సమేతంగా నాపై ప్రసన్నులగుదురుగాక. ఈ విధమైనటువంటి మంత్రాల ద్వారా గంధపుష్పాదులతో ధూపదీప నైవేద్యాలతో పూజించి వస్త్రాలంకారాలు సమర్పించాలి. తరువాత గీతవాద్యాలు, నృత్యాలు మొదలైన మంగళకరమైన కృత్యాలతో రాత్రి జాగరణ చెయ్యాలి. మరుసటి రోజు ఉదయాన్నే ప్రాతకాలాన్ని శ్రద్ధాభక్తులతో ఆ ప్రతిమలను కుంకుమాక్షతలతో పూజించి బ్రాహ్మణులకు దానమివ్వవలెను. తరువాత క్షమాప్రార్థనలు చేసి బంధుమిత్రులతో కలిసి భుజించాలి. కుమారా, ఎవరైతే ఈ ఆషాదశమి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వారి సకలాభిష్టాలు నెరవేరుతాయి. ప్రధానంగా స్త్రీలు ఈ సనాతన వ్రతాన్ని ఆచరించాలి. మానవులలో స్త్రీలు అధిక శ్రద్ధాభక్తియుతమైన వారు కావున ఈ వ్రతాన్ని స్త్రీలు తప్పక ఆచరించాలి. ఓ మునిశ్రేష్ఠ, సకల సిరి సంపదలను ప్రసాదించే, కీర్తి ప్రతిష్టలను పెంపొందించే, ఆయుష్యును పెంపొందించే మరియు సకలాభిష్టాలను నెరవేర్చే ఈ ఉత్తమమైన వ్రతాన్ని నేను నీకు వివరించాను. ముల్లోకాలలో ఈ వ్రతానికి సాటి అయిన వ్రతం వేరొకటి లేదు. ఓ బ్రహ్మపుత్ర, ఏ మానవుడైతే సకలాభిష్టాలను నెరవేర్చే ఈ ఆషాదశమి వ్రతం చేసి సదా దశదిక్పాలకులను పూజిస్తాడో వారి మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంకా అధికంగా చెప్పడంలో ఏం ప్రయోజనముంది? ఈ వ్రతం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఈ వ్రతానికి సాటి అయిన వ్రతం వేరొకటి లేదు, ఉండదు కూడా అని ఈశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.